నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మన దగ్గర చాలా తెలివి ఉంది, చక్కటి కోరుకుంది, సాధించాలన్న లక్ష్యం ఉంది. వీటన్నిటితో పాటు మీరు ముందుకు జరగటానికి, జీవితంలో ముందడుగు వేయడానికి 5 రకాల వ్యక్తులతోటి మీరు స్నేహాన్ని పెంచుకోవాలనే విషయం మీకు తెలుసా? మీ చుట్టూ గనక ఈ 5 లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉంటే మీ దగ్గర ఏమున్నా లేకపోయినా అనుకున్నది ఏదైనా సాధించగలరండి. మీ చుట్టూ ఉంచుకోవాల్సిందంటే మనలో కోరిక, లక్ష్యంతో పాటుగా మన చుట్టూ ఉంచుకోవాల్సిన, మనకి కావాల్సిన సంపద అన్నమాట. వాళ్ళు ఎవరంటే మనల్ని ప్రేరణ కలిగించేవాళ్ళు, మనకి ప్రేరణ కలిగించి ముందుకు నడు అని సలహా చెప్పేవాళ్ళు. మీరు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు బాగుంది, అంత మంచిగా జరుగుతుంది అని మీకు ఇలాంటి పనిని మొదలుపెట్టి విజయాన్ని వారి సొంతం చేసుకున్న వ్యక్తుల కథలు మనకు చెప్పి మరేం పర్వాలేదు, ప్రారంభంలో ఇలాగే ఉంటుంది, మీరు చేయగలరు అని మనకి ప్రేరణ నింపి ముందుకు తీసుకెళ్ళగలిగే వ్యక్తులండి. అలాగే రెండో వాళ్ళు మనం ఎవరిని చూడాలంటే ఎవరైతే వారి పని పట్ల అంకిత భావంతోనూ వారు అనుకుంటున్న లక్ష్యాల పట్ల బద్ధకం లేకుండా శ్రమ పడతారో అలాంటి వ్యక్తుల మధ్య కూడా మనం ఉండాలి. అప్పుడే మనం కూడా ఎలా మన లక్ష్య సాధనకి మార్గం వేసుకోవాలో మనకు తెలుస్తుందండి. అలాగే ఇంకో రకం వ్యక్తులు ఎవరంటే ఎప్పుడైతే మనకి బెంగ, భయము లేదా ధైర్యం లేకపోవడము అలాంటివి వచ్చినప్పుడు మనలో ధైర్యాన్ని నింపి మన బద్ధగాన్ని వదలగట్టగలిగే మనుషుల దగ్గర కూర్చోవాలి. అలాంటి మనుషులు మన మధ్య ఉండేలాగా, మన చుట్టూ ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా అన్నిటికన్నా గొప్ప గుణం అయినటువంటి కృతజ్ఞత కలిగి ఉండే మనుషుల్ని మనం మన చుట్టూ పెట్టుకోవాలండి. ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చూపించే వ్యక్తులు. కృతజ్ఞత వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? మనం ఎందుకు ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు నేచర్ దగ్గర నుంచి అండి, ప్రకృతి దగ్గర నుంచి మనకు పాఠాలు చెప్పిన గురువు దాకా ప్రతి సందర్భంలోనూ మనకి సహాయపడ్డ వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మనం స్నేహితులుగా ఉండాలండి. ఆ కృతజ్ఞత అనే లక్షణం మన ఉత్తమ లక్షణాలను బయటకు తీయడానికి అదొక మార్గం అవుతుంది. అదేవిధంగా మనకి ప్రతి క్షణం అంటే మీరు ఏ అడుగు వేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా మీకు ఇది సాకారం అవడానికి, అంటే మీ కళని సాకారం అవడానికి, మీరు ముందు అడుగు వేయడానికి మీరు ఏం చేస్తే బాగుంటుందో అని అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన వ్యక్తుల మధ్య మనం ఉండాలండి. ఒకసారి ఆలోచించండి, మనం ఏది వింటామో అదే ఒక విత్తనంగా మారి మన భావాల్లా మారి అది నిజం అనుకునే స్థితికి వెళ్తాం. మన చుట్టూ ఎప్పుడు సానుకూలంగా అంతా మంచి జరుగుతుంది, అంతా మంచి జరిగింది, ఇప్పటిదాకా మంచి జరిగింది, జరగపోయేది కూడా మంచి జరుగుతుంది, నువ్వు అనుకున్నదే జరుగుతుంది అనే వ్యక్తుల మధ్య మనం ఉంటే మన ఆలోచన ధోరణి కూడా మారి మనం ఇంకొంచెం తొందరగా విజయం వైపు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. థ్యాంక్ యూ.